నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, చాలా రోజుల తర్వాత మా ఛానల్కి వచ్చారు. థ్యాంక్ యూ గురుగారు. గురుగారు, ద్వాదశ రాశుల్లో రెండవ రాశి వృషభ రాశి. మళ్ళీ పంచగ్రహ కూటమి వలన వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు లభిస్తాయి ఒక్కసారి తెలియజేయండి. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమేత్రే నమః. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితర వందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిదే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పంచగ్రహ కూటమి ఫిబ్రవరి 24వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు కూడా పంచగ్రహ కూటమి ఉంది. ఈ పంచగ్రహ కూటమిలో రవి, బుధ, కుజ, శుక్ర, రాహుగ్రహాల యొక్క కలయిక కుంభరాశిలో సంచారం చేయటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి ఒకసారి తెలుసుకుందాం అమ్మ. వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. చాలామంది కూడా బర్త్ చార్ట్కి గోచారానికి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. చాలామంది కూడా మన ప్రేక్షకులందరూ కూడా గమనించాలి. చాలామంది కూడా గోచారం అంటే ఏంటంటే అదే శాసిస్తుందని అనుకుంటారు. గోచారం ఎప్పుడు కూడా 20%. మనం పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనేది 80% ఉంటుంది. అంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకు కొంత వేళ్ళు ఉంటాయి. ఆ వేళ్ళు అనేది బర్త్ చార్ట్. ఆ వేళ్లపైన ఇలా కాండం వచ్చి ఇలా కొమ్మలు ఉంటాయి. ఆ కొమ్మలకు ఆకులు వస్తుంటాయి. ఈ ఆకులు ఎలా వస్తాయి? రైన్ సీజన్లో వచ్చి వింటర్ సీజన్లో ఉండి సమ్మర్ సీజన్లో కింద పడిపోతుంటాయి. ఆ ఆకులే గోచారం అంటారు. ఈ వేళ్ళు ఏంటంటే పుట్టినప్పుడు ఉండే డేట్ ఆఫ్ బర్త్, అదే శాసనం. అంటే వేళ్ళు అనేది ఎలా ఉంటుందని చూసుకోవాలి మనం. అందువల్ల ఇక్కడ ఈ పంచగ్రహ కూటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, సహజంగా దశమ స్థానంలో ఈ పంచగ్రహ కూటం ఏర్పడింది కుంభరాశిలో. ఈ దశమ స్థానంలో ఏర్పడటం వల్ల ఏంటంటే కొంత ఆదాయ మార్గం అనేది బాగా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి పంచగ్రహ కూటం వల్ల. అలానే జీవితంలో సౌఖ్యము, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు కూడా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 5 గ్రహాల యొక్క మార్పు వల్ల. అసలు వాస్తవంగా ఏమిటంటే ఈ దశమ స్థానంలో రవి అనుకూలంగా ఉంటాడు. రవి వల్ల ఏమిటంటే మిగతా అన్ని గ్రహాల కంటే కూడా గోచారరీత్యా దశమంలో రవి మంచివాడు. అంటే ఉద్యోగపరంగా ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అంటే ఉద్యోగపరంగా ప్రయత్నాలు సఫలీకృతం కావటం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనంత ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ అవుతారు వీళ్ళు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దానితో పాటు ప్రత్యేకంగా ఏదైనా కంపెనీలో చేరాలన్నా కూడా ట్రాన్స్ఫర్లు కావటం ఒకటి, ట్రాన్స్ఫర్లతో పాటు ప్రమోషన్లు కలిగే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రమోషన్లు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ప్రమోషన్లు వస్తూ ఉంటాయి వాళ్ళకి. ఉద్యోగపరంగా అంటే మెడికల్ ఫీల్డ్లో ఉన్న వ్యక్తులకు కానీ, అలానే అడ్వకేట్స్ కానీ, జడ్జెస్ కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ, వీళ్ళ రాజకీయ నాయకులకు కానీ, పొలిటికల్ లీడర్స్ అంటే పొలిటికల్ లీడర్స్ సర్పంచ్ దగ్గర నుంచి, కార్పొరేటర్ దగ్గర నుంచి, ఎమ్మెల్యే దగ్గర నుంచి, మినిస్టర్ దగ్గర నుంచి అందరూ, ఇంకా ముఖ్యమంత్రి, చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి అందరికీ కూడా రాజకీయ నాయకులకి ఫైనాన్షియల్ పరంగా కొంత డెవలప్మెంట్ ఉండటం ఒకటి. మెడికల్ ఫీల్డ్ వాళ్ళ డాక్టర్స్ కానీ, మెడికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళకి కానీ, మెడికల్ సంబంధించిన వ్యక్తులందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే రవి వల్ల నిరుద్యోగులకు వాళ్ళు ఆశించిన దానికంటే మంచి ఉద్యోగం లభించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది రవి వల్ల జరుగుతుంది. అంటే రియలిస్టిక్గా చెప్పాలంటే తర్వాత వీళ్ళు లైఫ్ని ఎన్హాన్స్ చేసుకుంటారు. అంటే లైఫ్ని ఎలా సెటిల్మెంట్ చేయాలో అలా సెటిల్మెంట్ చేసుకుంటారు. అలానే వెరాసిటీగా ఉంటారు. తర్వాత హానెస్టీగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే సహజంగా ఏంటంటే కోరికలు ఎక్కువగా ఉంటాయి. కోరికలు అంటే డెవలప్మెంట్ చెందాలి, అపార్ట్మెంట్లు కొనాలి, కొంత వాళ్ళు మానసికంగా కొంత స్ట్రగుల్ పడి డెవలప్మెంట్ చెందాలని ఒక ఆలోచనతో ఎక్కువగా ఉంటారు. అంటే లగ్జరీ లైఫ్ను అనుభవించాలని వృషభ రాశి వాళ్ళ యొక్క క్యారెక్టర్. అంటే వృషభ రాశికి రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే సహజంగా వాహనాలు కొనుక్కోవాలని, లగ్జరీగా ఉండాలని, తిండి ఎక్కువగా తినాలని, హ్యాపీగా ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని వీళ్ళ యొక్క క్యారెక్టర్. అంటే శుక్రుడి యొక్క క్యారెక్టరే అది. అంటే లగ్జరీతనం, సుఖము, సౌఖ్యము, భోగము శుక్రుడి వల్ల లభిస్తూ ఉంటాయి. అయితే వివాహాది శుభ కార్యక్రమాలు శుక్రుడి వల్ల అనుకూలంగా ఉంటాయి. అంటే సుసంపన్నమైన కుటుంబం నుంచి మంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. శుభ కార్యక్రమాలు నిర్వహణ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో శుక్రుడి వల్ల ఒక మిశ్రమైన ఫలితం జరుగుతుంది. మరి కుజుడి వల్ల ఎలా జరుగుతుంది పంచగ్రహ కూటం వల్ల అంటే విడివిడిగా మనం చూస్తే
పిత్రార్జిత విషయంలో కోర్టు సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఓకే గురుగారు. అంటే పిత్రార్జితము అంటే ఏమిటంటే తండ్రి నుంచి సంక్రమించే, తల్లిదండ్రుల నుంచి సంక్రమించే ఆస్తుల విషయంలో కోర్టు సమస్యలు రావటం ఒకటి, అన్నదమ్ముల మధ్యలో కొంత డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే అన్నదమ్ముల మధ్యలో ప్రాబ్లం లేకుండా చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం. ప్రాబ్లం లేకుండా ఉండాలి అంటే ఏదైనా పరిష్కారం ఉందమ్మా, నేను చెప్తాను. అయితే ఇక్కడ కుజుడు వల్ల ఇలా జరుగుతుంది. అంటే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ, అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళకి కానీ, రైతులకు కానీ కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. ఇది కుజగ్రహం వల్ల జరుగుతుంది. మరి బుధుడి వల్ల ఎలా జరుగుతుందంటే జాయింట్ వ్యాపారాలతో కొంత చిన్న చిన్న విభేదాలు వస్తూ ఉంటాయి. అంటే జాయింట్ వ్యాపారం అంటే భాగస్వామ్య వ్యాపారం చేస్తుంటాం కదా, పార్ట్నర్షిప్ ఉంటుంది కదా, వాళ్ళతో చిన్న చిన్న రిస్క్ అనేది వస్తుంది. ఆ రిస్క్ లేకుండా ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది ఖచ్చితంగా వీళ్ళు అనాలిసిస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. రాహు వల్ల మంచి జరుగుతుంది, విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఉద్యోగస్తులు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ యొక్క సీక్రెట్స్ని అందరికీ చెప్పకూడదు. కొంతమంది గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా చెబితే ఎదుటి వాళ్ళకి లోకు అవుతారు. మన దగ్గర తెలివితేటలు ఉన్నాయి కదా అని గుప్పించి కొట్టామనుకోండి, వాళ్ళు క్యాచ్ చేసే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. అందువల్ల ఎంత ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క సీక్రెట్స్ కానీ ఏవైనా సరే తోటి కొలీగ్స్తో చెప్పకుండా ఉండటం చాలా మంచిది. అలానే మొండి బాకీలు అనేది వసూలయ్యే మొండి బాకీలు వసూలు అవుతాయి. సీక్రెట్లు అంటే సహజంగా ఎలా ఉంటుందంటే అమ్మా, ఏదో ఉద్యోగపరంగా ఉండే ప్రాబ్లమ్స్ రకరకాలు ఉంటాయి కదా, పాలిటిక్స్ ఇలాంటి విషయాలు చాలా జాగ్రత్త. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. కొంత క్రోధభావం అనేది బాగా ఎక్కువ వస్తుంది. అంటే కోపము ఇలాంటివన్నీ కూడా కొంత తగ్గించుకోవాలి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి రాహు వల్ల కూడా. అలా విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా కొంత అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. స్త్రీలకి గతంలో ఏదైతే ఉంటాయో ఎడ్యుకేషన్ పరంగా కానీ, అలానే ఉద్యోగ పరంగా కానీ, బిజినెస్ పరంగా అవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే వీళ్ళకి మంచి జరుగుతుందమ్మా. తప్పకుండా గురుగారు. మళ్ళీ అన్నీ కూడా సక్రమంగా జరగాలి అని అంటే ఏదైనా పరిహారం ఉంటుందా వీళ్ళకి? పరిహారం అనేది ఖచ్చితంగా ఉంటుందమ్మా. వీళ్ళు ముఖ్యంగా కుజుడి యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. అంగారకుడిని ఆరాధన చేయటం వల్ల అంగారకుడిని, అలానే ప్రత్యేకంగా మహావిష్ణువును, అలానే కొన్ని మంత్రాలు అనేది చదవటం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. అందులో కుజుడి యొక్క ఆరాధనకి తత్పురుషాయ విద్యే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, రాహు యొక్క బలం మిశ్రమంగా ఉంది కాబట్టి అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్తనం సింహకా గర్భసంభూతం తమ రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని, అలానే విష్ణు సహస్రనామ పారాయణాన్ని చేసుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే వృత్తిపరంగా చాలా జాగ్రత్త ఉండాలని చెబుతున్నా. ఆ టోటల్ పాయింట్ ఏంటంటే, లాస్ట్ పాయింట్ ఏంటంటే, ప్రొఫెషనల్ పరంగా ఏదైతే వాళ్ళు జాబ్ చేస్తున్నారో, వ్యాపారం చేస్తున్నారో, ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండి, కొంత ఉద్యోగపరంగా జాగ్రత్తగా ఉండి, రాహుకాలంలో కూడా దీపం పెట్టడం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ప్రొఫెషనల్ పరంగా ఏదైతే ప్రొఫెషన్ చేస్తున్నా దాన్ని ఇబ్బందులు లేకుండా చూసుకొని చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకెళ్తే వీళ్ళకి గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళకి ఎక్కువ ఫలితం అనేది ఎక్కువగా మిశ్రమైన ఫలితాలే ఉంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సహజంగా వీళ్ళకి 25% మాత్రమే బాగుంది అవుట్ ఆఫ్ 100. అందువల్ల కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా, డిస్ప్యూట్స్ లేకుండా, అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ లేకుండా, అన్నదమ్ముల మధ్యలో గొడవలు లేకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే 25 నుంచి 35 మధ్యలోనే ఉంటుంది వీళ్ళకి. యాక్చువల్గా ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం, అంటే పెద్దవి కాదు కానీ గొడవలు తగాదులు కోర్టు సమస్యలు రాకుండా చూసుకోవాలి. కొన్ని పనులలో ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దగ్గరికి వచ్చినట్టు వచ్చి పనులు ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి. జాయింట్ వ్యాపారాలతో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. అంటే భయపడాల్సిన పని లేదు. ఈ రెమెడీస్ చేసుకొని ముందుకెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం.